పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. 3 రోజుల క్రితం శ్రీకాకుళంలో డయేరియా ప్రబలింది. త్రాగునీరు కలుషితం కావడంతో చాలామంది ప్రజలు వాంతులు విరేచనాలతో ఆసుపత్రుల పాలయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించారు. అతిసార వ్యాధితో మరణించినటువంటి సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. డయేరియా కారణంగా మృతి చెందిన సురేష్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ధైర్యాన్నిచ్చారు. ప్రస్తుతానికి జెమ్స్, కిమ్స్, రిమ్స్, జీజీహెచ్ ఆసుపత్రుల్లో 102 కేసులున్నాయని అన్నారు. ఇందులో కొన్ని మాత్రమే ఇబ్బందిగా ఉండగా మిగిలిన వారి పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. మంచినీటి సమస్యపై ఇప్పటికే శాంపిల్స్ను కూడా తీసుకొని పరీక్షల కోసం పంపించామని, ఫుడ్ ద్వారా ఇబ్బంది జరిగిందా అన్న కోణంలో కూడా విశ్లేషణ జరుపుతున్నారని అన్నారు. అన్ని దిశల్లో దర్యాప్తు చేసి వ్యాధి ఉధృతి గల అసలు కారణాన్ని తెలియపరుస్తామని అన్నారు. అన్నీ కూడా చేపట్టి దీని తాలూకా ఈ ఇష్యూని ఎంత తొందరగా సద్దుమణుగు చేయడానికి వెంటనే ఇమీడియట్గా ప్రొయాక్టివ్గా రియాక్ట్ అయ్యే అన్ని కార్యక్రమాలు కూడా చేసింది. వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి, అలాగే ఈ సందర్భంలోనే చనిపోయినటువంటి సురేష్ వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి కూడా నేను ప్రత్యేకంగా రావడం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిశాను, వాళ్ళ పిల్లలతో కూడా కలిసి భరోసా చంద్రబాబు నాయుడు గారి తరఫున, అలాగే కూటమి ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి ఇచ్చాం. అలాగే ఈరోజు ఒక్కసారి మనం ఈ అవుట్ బ్రేక్ తాలూకా సిచ్యువేషన్ మనం చూసుకుంటే ప్రస్తుతానికి చాలా వరకు కూడా సద్దుమణుగయింది. ఇప్పటికీ మనకున్నటువంటి హాస్పిటల్స్లో జెమ్స్ కానీ, కిమ్స్ కానీ, రిమ్స్ కానీ, జీజీహెచ్లో సుమారు 102 కేసెస్ ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఒక 124 కేసెస్ ఉంటే అందులో 22 వరకు కూడా మరి డిశ్చార్జ్ అవ్వడం కూడా అందులో జరిగింది. ఒక 4 వార్డుల్లో ఉన్నటువంటి ఏరియాలు, అంటే సుమారు 4800 మెంబర్స్ ఉండేటటువంటి ఈ 4 ఏరియాల్లోనే అత్యధికంగా ఈ యొక్క అవుట్ బ్రేక్ని మనం చూస్తున్నాం. ఈరోజు స్టాటిస్టిక్స్ కూడా మనం చూసుకుంటే ఒక ఇద్దరు ఎవరైతే క్రిటికల్గా ఉన్నారో, వెంటిలేటర్స్ మీద ఉన్నటువంటి పేషెంట్స్ కూడా ఇద్దరు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఈరోజు వెంటిలేటర్ బయటకు ఈరోజు వచ్చారు. అంటే వాళ్ళ తాలూకా హెల్త్ కూడా కండిషన్ ఈరోజు చాలా మెరుగుపడింది. ఇక వాటర్ సమస్య అన్నటువంటి విధంగా ఏదైతే ఒక కారణం ఉందో దానికి సంబంధించి శాంపిల్స్ అన్నీ కూడా తరోగా చెక్ చేస్తున్నాం. ఈ శాంపిల్స్ అన్నీ కూడా తీసుకొని వివిధ ఏరియాల నుంచి కూడా తీసుకొని దాని మీద కూడా తరోగా టెస్టింగ్ అన్నీ కూడా చేయిస్తున్నాం. వాటర్ కనెక్షన్స్ కొత్తగా చక్కగా ఇప్పించాం. సోర్సెస్ కానీ, ట్యాంక్స్ కానీ అన్నీ కూడా ఎప్పటికప్పుడు శానిటేషన్ డ్రైవ్ చేసి క్లీన్ చేయిస్తున్నాం. చర్యలు ప్రస్తుతం ఆ ప్రాంతంలో తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యేతో సమావేశమై పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. శ్రీకాకుళం ప్రాంతాల్లో డయేరియా కేసులు పెరగడంతో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక డయేరియా ప్రస్తుతం కంట్రోల్లోకి వచ్చిందని ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. అలాగే ప్రభావిత ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం అంతా మెరుగైన తాగునీటి సదుపాయాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు. అక్కడ ఆదివారం నైట్ ఉన్నాము, సోమవారం ఉన్నాము, మంగళవారం తెల్లవారి. కానీ రాత్రి కల్లా కొంచెం బాగా చేశారు. బాగుంది సార్, బాగుంది సార్, ఎక్కువ చేశారు. బాగుంది అన్నప్పటికీ కొంచెం మాకు కూడా ఇదయింది. సడన్గా మళ్ళీ తెల్లవారింటికల్లా అన్ని ఏరియాలో తీసుకోండి. తిరుగుతున్నాడు ఆ రోజు నుంచి కూడా, తెల్లవారు 3 వరకు. మేము అందరూ ఉంటాం, మీతోనే ఉంటాము. ఆ భరోసా ఇవ్వడానికి మళ్ళీ కూడా వచ్చాను. రోజు మీరు చూస్తున్నారు కదా, నాయకులు వస్తున్నారు, కార్యకర్తలు వస్తున్నారు. నేను మినిస్టర్ గారు వచ్చారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ ఉన్నారు. ఏదంత వయసు